తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతోటి రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఫ్యూచర్ సిటీ తదితర నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతోటి రుణాలు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9 తేదీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని సంజయ్ను ఆహ్వానించారు సీఎం రేవంత్. తిరుపతి ఐఐటీలో 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి నారాయణ ఐఐటీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను పరిశీలించారు. లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. లీన్ కన్స్ట్రక్షన్ పని విధానంలో నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో మంచి నాణ్యతతోటి పూర్తవుతున్నాయన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని చొప్పెలలో నిర్వహించిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో 52 నూతన పింఛన్లు మంజూరయ్యాయని, నియోజకవర్గంలో మొత్తం 42,257 మందికి ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నట్లుగా తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివంగత ఈశ్వరీబాయి నేటి తరానికి ఆదర్శమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈశ్వరీబాయి 107వ జయంతిని పురస్కరించుకుని ఆమె కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లిలో ఆమె విగ్రహం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి రాజకీయంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ఆదర్శమన్నారు. ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత. ఇప్పటివరకు 63,57,000 మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్న సీఎం రేవంత్ పురపాలక చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్థానిక సంస్థలను కాపాడాలని కోరారు. స్థానిక సంస్థల ప్రాతినిధ్యం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి సమగ్రమైన పురపాలక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ఏలేశ్వరపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు మంత్రి రవికుమార్. పింఛన్ ధరలతోటి నేరుగా మాట్లాడిన మంత్రి గ్రామంలోని అర్హులందరికీ పింఛన్లు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా ప్రతి నెల 1వ తేదీనే పేద ప్రజలకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే బాధ్యత తమ ప్రభుత్వం అంది అన్నారు. విశాఖలోని కైలాసగిరిపైన నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభారత్, మేయర్ పిల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విఎంఆర్టీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు ప్రణవ్ గోపాల్. విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. త్వరలో కైలాసగిరిపైన త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మలిసాల గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు ఎమ్మెల్యే. పింఛన్ ఇస్తూ ఇంటి పన్ను చెల్లించాలంటూ సచివాలయ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ సొమ్ములో ఇంటి పని నిమిత్తం ₹1 తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడ 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వెనికండ్ల రాము. పుట్టినరోజు సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. తనకు ప్రజలే ముందు అని ప్రజలతోటి కలిసి పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ప్రజల కష్టాలు మనవిగా భావించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో
ఆ మడుగూరు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర పర్యటించారు. ఆ మడుగూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. కేసముద్రం, సోలుకుంట్ల, మలకవారిపల్లి, చినగానిపల్లి పంచాయతీలలో గ్రామం తిరుగుతూ ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గ్రామస్తులతోటి ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి ప్రత్యేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమన్నారు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కాలేజీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే ఆనందరావు తోటి కలిసి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు జరగనున్న ఈ సభలకు తొలి రోజు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్లుగా చెప్పారు చైతన్య. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలోని ఈదుల చెరువు ఎఫ్టీఎల్ స్థలంలోని సర్వే నెంబర్ 292లో తలపెట్టిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను రద్దు చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితి మారడంతో నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రేవంత్ సర్కార్ ఆమోదించి నిర్మించడం బాధాకరమన్నారు స్థానికులు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. జేఎన్టీయూ నుంచి కలెక్టరేట్ వరకు అరటి గెలలతోటి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించగా సింగనమల ఇన్ఛార్జి శైలజనాథ్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందన్నారు శైలజనాథ్. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైఎస్ జగన్ చూసి పాలన ఎలా చేయాలో నేర్చుకోండి అని హితవు పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయొద్దని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమలు లేని జిల్లాగా చేయొద్దన్నారు. జిల్లాలో వ్యవసాయం తప్ప పరిశ్రమలు లేని పరిస్థితులు ఉన్నాయని, అటువంటి స్థితిలో మండపేటను కోనసీమ నుంచి విడదీయడం బాధాకరమన్నారు. మండపేటలో రైసు మిల్లులు, బాయిలర్ మిల్లులు, కోళ్ల ఫారాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటిని కూడా తీసుకెళ్లి తూర్పుగోదావరిలో విలీనం చేయడం తగదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి కోనసీమ జిల్లా నుంచి మండపేట విడదీయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జైనూరు ప్రధాన వీధిలో గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లుగా సీఐ రమేష్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించారన్నారు. ఎవరు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. డబ్బులు పంచడం లేదా భయభ్రాంతులకు గురి చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకోవాలని సూచించారు. రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నెల్లూరు పోలీసులు. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో భాగంగా నెల్లూరు పట్టణ కేంద్రంలో రౌడీలను ప్రదర్శనగా తీసుకెళ్లారు పోలీసులు. రౌడీలు నేర ప్రవృత్తిని వీటిని మంచి మార్గంలో నడవాలని పోలీసులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎనక కల్లుకు చెందిన ఆనందితి పరువు హత్య కాదని ఆత్మహత్యనని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయడం ఇష్టం లేక ఉద్యోగ అన్వేషణ కోసం బెంగళూరు వెళ్లాడని, ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ఆనంద్ పరువు హత్యని ఆరోపించడం సరికాదన్నారు. పోస్టుమార్టంలో హత్య కాదని వెల్లడైందని, పూర్వపరాలు తెలియకుండా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో 2 రోజుల పాటు బీచ్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చీరాల, వేటపాలెం మండలంలోని వాడరేవు, రామపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, విజయలక్ష్మీపురం బీచ్లను మూసివేశారు పోలీసులు. సందర్శకులు ఎవరూ సముద్రం వైపు వెళ్లకుండా తీరం వెంబడి గస్తీ ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే రోడ్లపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దిత్వా తుఫాను కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలలు తీవ్రంగా ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీనియర్ హాస్య నటుడు గౌతమ్ రాజు, బిగ్ బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్ ఇక వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చేసిన వారికి ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారికి టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామన్, ప్రధాన అర్చకులు సుందర భట్టర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు బిఆర్ నాయుడు దంపతులు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇకపోతే కైసిక ఏకాదశిని పురస్కరించుకుని 2006 నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతోటి దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపైన తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి అమ్మవార్ల సహస్రనామ పటాలతోటి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు సంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు. పంచ రాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్ష పుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకలకు యాదాద్రి అర్చక బృందం నిర్వహించగా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.